జోరు వానలకు అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 13 యూనిట్ల ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 1444 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 6 గల్లంతైనట్లు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కుంభవృష్టికి కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, మెదక్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. గ్రామాలు, పట్టణాలను కలిపే రోడ్లు తెగిపోయాయి. వరదల్లో చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం వందలాది మందిని కాపాడింది. కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరదల్లో చిక్కుకున్న అన్నాసాగర్ గ్రామానికి చెందిన 9 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గుర్కుల్ గ్రామానికి చెందిన 5గురిని బాన్స్వాడ అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కామారెడ్డి జీఆర్ కాలనీలో 250 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మెదక్ జిల్లా రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలోని 360 మంది విద్యార్థులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రామాయంపేట ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహంలోని 84 మంది, కామారెడ్డి జీఆర్ కాలనీ ఎస్సీ బాలుర వసతి గృహంలోని 200 మందిని బోట్ల సాయంతో ఎస్డీఆర్ఎఫ్ రక్షించింది. నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 380 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో 5 ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. ఇప్పటి వరకు 1444 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 6 గల్లంతైనట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని, పోలీసు సహాయం కోసం బాధితులు 100 నంబరుకు డయల్ చేయాలని డీజీపీ జితేందర్ తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ పోలీసులోనే అది కూడా 13 టీమ్స్ నిన్న పనిచేసాయి. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎస్డీఆర్ఎఫ్ ఉంది, అది కూడా పనిచేశారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మన దగ్గర ఏమి ఉన్నాయి వాడుకున్నాము. కామారెడ్డి, తర్వాత మెదక్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్ ప్రతి ప్లేస్ లో మన స్పెషల్ ఫోర్సెస్ ఎస్డీఆర్ఎఫ్ యూజ్ చేసుకున్నాము. ఆపరేషన్స్ కూడా, రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఫాస్ట్ గా జరిగాయి. ఒక రోజులో మన నియర్లీ 1000 పీపుల్ రెస్క్యూ చేసాము. మన మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేసాము. దాంతో 5 మెంబర్స్ సిరిసిల్లాలో రెస్క్యూ చేశాము. తర్వాత ఒక మనిషి ఇక్కడ మెదక్లో కూడా. ఆనరబుల్ సీఎం గారు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. మన జనరల్ గా ఇది ఆహార పదార్థాలు, వాటర్, ఇది మొత్తం జనరలీ కలెక్టర్ అండ్ దేర్ టీమ్స్ ఆర్ టేకింగ్ కేర్. ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ అందరూ తీసుకుంటున్నారు ఆల్ స్టెప్స్. నిన్న కూడా కొన్ని ప్లేసెస్ లో వెళ్ళకపోతే మనం మార్నింగ్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రెస్ చేశాము. సో వీఆర్ ప్రిపేర్డ్, వీ హ్యావ్ సఫిషియంట్ మ్యాన్ పవర్, వీ హ్యావ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్. సో ఎక్కడైనా అవసరం ఉంటే మనం ఇమీడియట్ గా ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నాం.